ప్రేమ అన్న పదానికి 2 అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం మన యొక్క లాటరీ గేమ్ని కొంచెం ఇంటెన్స్ చేద్దాం అండ్ అలానే ఈ యొక్క చాప్టర్తో ఈ యొక్క లాటరీ గేమ్ని పూర్తిగా కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు మన యొక్క లాటరీ గేమ్ ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఇది ఇంతకుముందు మనం చేసాము. పిక్ ఏ నెంబర్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ఒక నెంబర్ అనేది ర్యాండమ్గా వస్తుంది. ఈ యొక్క నెంబర్లో ఏదైతే వాల్యూ ఉందో 21 మనకి డిజిటల్ లాక్ వస్తుంది. కాకపోతే మనం ముందేమనుకున్నాము, దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క వాల్యూ చూపించకుండా కాస్త ఇంటెన్స్ ఇస్తామన్నమాట. ప్లీజ్ వెయిట్, కొంచెం ఆగండి అని వాళ్ళకి చెప్తామన్నమాట. ఓకేనా? సరే, మీకు ఆ ఇంటెన్సిటీ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకోనంటే, ఇంతకు ముందు మనం ఈ యొక్క లాటరీ గేమ్కి సంబంధించినటువంటి సెకండ్ పార్ట్లో ఉన్నాం కదా. ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే ఇదే లాటరీ గేమ్ని జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా? దీనిని పార్ట్ 3 అంటాను అనమాట. ఇదే మన యొక్క ఫైనల్ పార్ట్. సో కాబట్టి ఏం చేద్దాం అనుకోనంటే లాటరీ గేమ్ ఫైనల్ అంటాను అనమాట. ఓకేనా? సో ఫైనల్ ప్రాజెక్ట్ అన్నట్టు. సో ఇది మన యొక్క ఫైనల్. సో సింపుల్గా నేను చేస్తాను అనుకోనంటే నాకు గిఫ్ట్ వచ్చిందో అని అంటానన్నమాట. ఓకేనా? సో ఇది మన యొక్క టైటిల్. జస్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క ప్రాజెక్ట్ని రన్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నాను అనుకోనంటే ఎప్పుడైతే పిక్ ఏ నెంబర్ మీద క్లిక్ చేసిన తర్వాత వెంటనే ఈ వాల్యూని చూపించకుండా ఒక 5 సెకండ్ల తరువాత చూపిస్తాను అనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి మన దగ్గర ఏముంది, ఈ యొక్క script.js ఉంది. తర్వాత ఏంటి, మనం ఈ యొక్క పిక్ ఏ నెంబర్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాం అంతే కదా. ఈ యొక్క నెంబర్ మీద క్లిక్ చేస్తున్నాం. సో క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాము, ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేస్తున్నాము, దాన్ని ఫ్లోర్ చేస్తున్నాము. ఆ తర్వాత వచ్చింది ఇక్కడ console.logలో పెడుతున్నాను, అది తీసేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటి, అందులో ఉన్నటువంటి గిఫ్ట్ని తీసుకొని ఇందులో మనం చూపించేస్తున్నాం. సో ఇక్కడ మనం చేసినటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో నేనేం చేస్తాను అనుకోనంటే ఒక 5 సెకండ్ల తరువాత చేస్తాను అనమాట. సో ఒక సెట్ టైమ్ అవుట్ని రాస్తున్నాను, దానికి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ని పంపిస్తాను. ఓకే, తర్వాత ఏం చేస్తున్నాను, 5 సెకండ్లు అంటే 5000 మిల్లీ సెకండ్లు అంతే కదా. 1000 వచ్చేసి ఒక సెకండ్. సో నాకు 5 సెకండ్స్ కావాలి కాబట్టి 5000 మిల్లీ సెకండ్స్ పంపించాను. సో 5000 మిల్లీ సెకండ్స్ తరువాత ఇందులో ఉన్నటువంటి ఆపరేషన్స్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఆ యొక్క ఆపరేషన్స్ అని ఇక్కడ పెట్టాను అనమాట. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, 5 సెకండ్లు అయిన తరువాత ఇందులో ఉన్నటువంటి ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. సరే, ఒకసారి మనం చెక్ చేద్దాం. పిక్ ఏ నెంబర్ మీద క్లిక్ చేస్తున్నాను, చూసారా ఏమీ జరగట్లేదు. ఓకే, ఇది ఎప్పుడు చూపిస్తుంది అనుకోనంటే 5 సెకండ్ల తర్వాత మనకు చూపిస్తుంది. చూసారా, 5 సెకండ్ల తర్వాత చూపించింది. సరే, అయితే ఇక్కడ మనకి ఇంటెన్స్ ఫీల్ రావడం లేదు. ఎందుకోసం అనుకోనంటే పిక్ ఏ నెంబర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి ఎంటీగా ఉంది కదా. సరే, నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క రిజల్ట్ బటన్ ఏదైతే ఉందో దాంట్లోకి ప్లీజ్ వెయిట్ అంటాను అనమాట. ఎప్పుడు, ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే. ఓకేనా? ఈ యొక్క పిక్ ఏ నెంబర్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క రిజల్ట్ బటన్ ఉంది కదా, అంటే మన యొక్క H2. ఓకే, అందులోకి నేను ఈ విధంగా అంటాను, ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి. ఓకే, ఈ విధంగా 3 డాట్స్ పెట్టాను అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది, దీని మీద క్లిక్ చేసిన వెంటనే ప్లీజ్ వెయిట్ వస్తుంది. ఆ తరువాత 5 సెకండ్ల వరకు ఈ యొక్క ప్లీజ్ వెయిట్ అనేది చూపిస్తుంది. 5 సెకండ్లు అయిన తర్వాత మనకి ఈ యొక్క ర్యాండమ్ నెంబర్ వస్తుంది. ఆ యొక్క నెంబర్ వచ్చిన తర్వాత మనం ఈ యొక్క స్ట్రింగ్ని జనరేట్ చేసాం కదా. ఓకే, జస్ట్ ఒకసారి వర ట్రాప్ చేద్దాం. సో ఈ యొక్క స్ట్రింగ్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, పిక్ ఏ నెంబర్ చూసారా, ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. సో కొంచెం ఇంటెన్స్ ఫీల్ వస్తుంది అనమాట. ఓకే, 5 సెకండ్స్ కంప్లీట్ అయిపోతాయా, అయిపోయిన తర్వాత యూ హ్యావ్ గాట్ 38 అండ్ యూ వన్ మినీ బ్యాక్ ప్యాక్. 38లో అదే ఉంది కదా, చూసారా. సో కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము, మళ్ళీ పిక్ ఏ నెంబర్ మీద క్లిక్ చేద్దాం. చూసారా, పిక్ ఏ నెంబర్ మీద క్లిక్ చేసానా, మళ్ళీ ప్లీజ్ వెయిట్ వచ్చింది. 5 సెకండ్స్ తర్వాత చూసారా, యూ హ్యావ్ గాట్ 14 200 క్యాష్. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, 14 నెంబర్ ఎక్కడుంది చూసారా. నేను ఏం చేస్తున్నాను, వెతుక్కుంటున్నాను అంతే కదా. ఈ ప్లేస్లో ఉంది, నాకు 200 వచ్చింది అనమాట. సో కాబట్టి మనం ఏం చేద్దాం అనుకోనంటే యూజర్కి ఏదైతే బాక్స్ వచ్చిందో, ఇప్పుడు ఈ యొక్క 200 క్యాష్ వచ్చింది కదా, ఈ యొక్క బాక్స్ ఏదైతే ఉందో దీనిని కాస్త హైలైట్ చేద్దాం. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఇప్పుడు మీకు చేసి చూపిస్తే అర్థమవుతుంది. ఓకేనా? నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఫైనల్గా మనకి ఏదైతే బాక్స్ వచ్చిందో ఇక్కడ ఏంటి, మన యొక్క 14 కదా, ఈ యొక్క బాక్స్ అని నేను హైలైట్ చేస్తాను అనమాట. ఇప్పుడు 5 సెకండ్స్ తరువాత. ఓకేనా, అదే విధంగా చేస్తాను అనేది చూడండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక బాక్స్ ఉంది అని అనుకుందాం. ఓకేనా, జస్ట్ ఇక్కడ ఈ యొక్క బాక్స్ని కామెంట్ చేశాను, అదే అన్కామెంట్ చేశాను. ఇప్పుడు ఈ యొక్క బాక్స్ ఏంటి, మనకి ఇక్కడ నుండి వచ్చింది. ఓకేనా, ఈ యొక్క రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఎక్కడ నుండి వచ్చాయి అనుకోనంటే మన యొక్క జావా స్క్రిప్ట్ దగ్గర నుండి వచ్చింది అంతే కదా. ఇంతకుముందు మీరు చూసారు, అక్కడ నుండి వచ్చింది. సరే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకోనంటే జస్ట్
ఈ యొక్క డివ్కి ఇంతకు ముందు మనం బాక్స్ అనేటువంటి క్లాస్ ఇచ్చాం కదా, నేనేం చేస్తాను అనుకోనంటే ఇంకొక క్లాస్ ఇస్తాను అనమాట. ఏంటని, ఫర్ ఎగ్జాంపుల్ విన్నింగ్ అని. ఓకే, విన్నింగ్ బాక్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక నేమ్. ఓకే, మీకు అర్థమైపోతుంది. ఈ విధంగా ఇచ్చాను కదా, నేనేం చేస్తాను అనుకోనంటే నాకు ఏ బాక్స్ అయితే చివరిగా వస్తుందో, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చింది అనుకోండి, నేనేం చేద్దాం అనుకుంటున్నాను అనుకోనంటే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని గ్రీన్లోకి మారుద్దాం అని అనుకుంటున్నాను అనమాట. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చూపిస్తే అర్థమవుతుంది. ఇదే విన్నింగ్ బాక్స్ క్లాస్ని దీని పక్కన వాడాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క డివ్కి బాక్స్లో ఉన్నటువంటి స్టైల్స్, అంటే ఈ యొక్క క్లాస్లో ఉన్నటువంటి ఈ స్టైల్స్ అప్లై అయ్యి, అలానే ఏం జరిగింది దీని పక్కన, అంతే కదా, దీని తరువాత నేను ఈ యొక్క విన్నింగ్ బాక్స్ అన్నటువంటి క్లాస్ ఇచ్చాను. సో ఏం జరుగుతుంది, ఇందులో ఉన్నటువంటి స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అనేటువంటి స్టైలు బాక్స్లో కూడా ఉంది, కాకపోతే అక్కడ మనకి ఈ యొక్క ఎల్లో కలర్ ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, దీని పక్కన ఇది ఇవ్వడం వల్ల ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఈ యొక్క బాక్స్కి సంబంధించినటువంటి క్లాస్లో ఉన్నటువంటి స్టైల్స్తో ఓవర్ రైడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ నాకు ఈ విధంగా గ్రీన్ వస్తుంది, చూసారా. అలానే నేను ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క విన్నింగ్ బాక్స్కి వచ్చేసరికి కలర్ని కూడా వైట్గా మార్చేస్తాను అనమాట, చూసారా. సో ఈ విధంగా వస్తుంది అనమాట. సరే, ఇప్పుడు ఇది మీకు ఎందుకోసం చూపించాను అనుకోనంటే ఎప్పుడైనా మన దగ్గర ఈ విధంగా ఒక డివ్ ఉన్నట్లయితే ఆ యొక్క డివ్లో ఉన్నటువంటి క్లాస్లోకి ఈ యొక్క విన్నింగ్ బాక్స్ అనేటువంటి క్లాస్ని పెట్టగలిగితే మనకి ఈ విధంగా ఒక స్టైల్ వచ్చేస్తుంది. అవును కదా, ఇక్కడ వరకు కరెక్ట్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే దీనిని కాస్త కామెంట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏంటి, ఈ యొక్క బాక్సెస్ అన్ని ఎక్కడ నుండి వచ్చాయి, మన యొక్క జావా స్క్రిప్ట్ నుండి వచ్చాయి, అంతే కదా. ఎక్కడ మనం రాసాము, ఇక్కడ ఈ విధంగా ఫర్ ఈచ్ రాసాము. ప్రతిసారి ఈ యొక్క బాక్స్ని మనం జనరేట్ చేస్తున్నాము, దానిని మనం ఇందులో యాడ్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, 5 సెకండ్స్ అయిన తరువాత మనకి ఏ బాక్స్ అయితే వస్తుందో, అంతే కదా, ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ని మనం ఇక్కడ చూపిస్తున్నాం, అంతే కదా. ఇక్కడ మనం చూసుకుంటే పిక్ ఏ నెంబర్ మీద క్లిక్ చేస్తున్నాను, ప్లీజ్ వెయిట్ అంటుంది. ఓకే, ఇక్కడ చూడండి యూ హ్యావ్ గాట్ 22. సో 22 అంటే మనకి ఇది వచ్చింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలనుకోనంటే ఈ యొక్క బాక్స్ని హైలైట్ చేయాలన్నమాట. ఓకే, ఈ యొక్క బాక్స్ని హైలైట్ చేయడం అంటే ఈ యొక్క బాక్స్ని ఫస్ట్ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసి దానికి ఇప్పుడు మనం ఒక కొత్తగా క్లాస్ రాసాం కదా, ఈ యొక్క క్లాస్ని అటాచ్ చేయాలన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ యొక్క బాక్స్ ఏదైతే ఉందో దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అప్లై అవుతుంది, కలర్ వచ్చేసి వైట్ అప్లై అవుతుంది అనమాట. సో అప్పుడు యూజర్కి ఒక ఫీల్ వస్తుంది, ఓకే ఈ బాక్స్ సెలెక్ట్ అయ్యింది అని చెప్పేసి. ఓకేనా, ఇప్పుడు మీకు చేస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఏమీ లేదు, ఇక్కడ చూడండి ఇది మన యొక్క script.js ఫైల్ కదా. ఇక్కడ మనం చూసుకుంటే ఇది మన యొక్క డ్రాన్ నెంబర్, అంతే కదా, అదేంటి 22. సరే, ఒక్కసారి నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇక్కడ ఈ విధంగా రైట్ క్లిక్ చేస్తున్నాను, ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకోండి ఈ యొక్క బాక్స్ ఉంది కదా, ఇదే మన యొక్క బాక్స్, అంతే కదా 22, ఇది మన యొక్క బాక్స్. ఫస్ట్ మనకి ఏం కావాలి, ఏదో ఒక విధంగా ఈ యొక్క డివ్ని మనం యాక్సెస్ చేసుకోవాలి. ఓకే, ఎందుకోసం అనుకోనంటే ఒకవేళ నేను ఈ యొక్క డివ్ని లేదా ఈ యొక్క ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోగలిగితే ఏం చేద్దాం అనుకుంటున్నాను అనుకోనంటే దీంట్లోకి మనం ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసినటువంటి ఈ యొక్క క్లాస్ ఉందో చూసారా, ఈ యొక్క క్లాస్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క క్లాస్ ఉందా, దీని పక్కన ఒకవేళ నేను ఈ విధంగా పెట్టగలిగాను అనుకోండి, ఎంటర్ చేశాను, చూసారా, నాకు ఈ యొక్క స్టైల్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ ఉపయోగించి ఏం చేయాలి అనుకోనంటే మనం ఏదైతే నెంబర్ని డ్రా చేసామో ఆ యొక్క నెంబర్ని ఉపయోగించి మన యొక్క HTML లో ఉన్నటువంటి లేదా మన యొక్క DOM-లో ఉన్నటువంటి ఈ యొక్క ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకొని ఇందులో ఉన్నటువంటి క్లాస్ని కాస్త అప్డేట్ చేసి ఈ విధంగా చేయాలన్నమాట. ఆ విధంగా చేస్తే ఇది హైలైట్ అవుతుంది. ఓకే కదా. సో చెయ్యాలి అంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, ఏదో ఒక విధంగా ఈ యొక్క ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేసుకోవాలి. మరి ఏ విధంగా యాక్సెస్ చేసుకోగలము అని అనుకోనంటే ఒక పని మనం చెయ్యొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటి అనుకోనంటే ఎప్పుడైతే మనం ఈ విధంగా ఒక క్లాస్ని మన యొక్క కంటైనర్లోకి పెడుతున్నామో మనం ఏం చేస్తున్నాము, ఈ విధంగా జనరేట్ చేస్తున్నాము, అంతే కదా. సో ఆ విధంగా జనరేట్ చేయడం వల్ల క్లాస్ వచ్చేసి ఇక్కడ మనకి బాక్స్ అనేది వచ్చింది అనమాట. నేనేం చేస్తాను అనుకోనంటే ఇక్కడే ఐడిని కూడా జనరేట్ చేస్తాను అనమాట. ఓకేనా. సో ఐడిని ఏ విధంగా జనరేట్ చేద్దాము అని అనుకుంటున్నాను అనుకోనంటే నాకు ఇండెక్స్ వస్తుంది కదా, ఆ యొక్క ఇండెక్స్ని ఇక్కడ ఉపయోగిస్తాను అనమాట. కాకపోతే ఆ యొక్క ఇండెక్స్ని ఏమంటాను అనుకోనంటే 0తో స్టార్ట్ అవుతుంది కదా, నేను 1 ఇస్తాను అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు చూసారా, ప్రతి ఒక్క బాక్స్కి కూడా ఐడీలు వచ్చేసాయి. ఎందుకోసం అనుకోనంటే నేను జనరేట్ చేసినప్పుడే ఆ యొక్క ఎలిమెంట్ని ఆ విధంగా జనరేట్ చేశాను. ఇప్పుడు ఏం జరిగింది, ప్రతి బాక్స్కి ఈ విధంగా ఐడి రావడం వలన నేనేం చేసుకోవచ్చు, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పిక్ ఏ నెంబర్ మీద క్లిక్ చేశాను.
ఓకే 5 సెకండ్స్ అయ్యింది. ఇక్కడ మనకి ఏంటి 19 వచ్చింది. అంతే కదా 19 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే ఇది మన యొక్క 19 చూసారా? ఇదేంటి దీని యొక్క ఐడి ఏంటి 19 అంతే కదా? ఎందుకోసం అనుకోనంటే ఇక్కడ ఆ విధంగా నేను ఒక ఐడిని జనరేట్ చేసి ముందే పెట్టుకున్నాను కాబట్టి. సో ఇప్పుడు ఈ యొక్క ఎలిమెంట్‌ని నేను యాక్సెస్ చేసుకోవాలి కదా! ఈ యొక్క ఎలిమెంట్‌ని యాక్సెస్ చేసుకోవాలనుకోనంటే నా దగ్గర ఆల్రెడీ ఐడి ఉంది కదా! సో నేనేం చేస్తాను ఈ యొక్క ఐడిని ఉపయోగించి ఈ యొక్క ఎలిమెంట్‌ని యాక్సెస్ చేసుకుంటాను. ఆ యొక్క ఎలిమెంట్‌ని యాక్సెస్ చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి ఈ యొక్క క్లాస్‌ని అప్డేట్ చేస్తానన్నమాట. సో ఏ విధంగా చేస్తాననుకోనంటే ఇక్కడ మన యొక్క విన్నింగ్ బాక్స్ అనేటువంటి ఈ యొక్క కొత్త క్లాస్‌ని క్రియేట్ చేశాం కదా! ఆ యొక్క క్లాస్‌ని పెట్టేస్తానన్నమాట. సింపుల్ ఓకేనా? ఇప్పుడు మీకు అది చేస్తే అర్థమవుతుంది. సో ఏం చేస్తాననుకోనంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఇక్కడ మన యొక్క డ్రా నెంబర్ అనేది మనకు వస్తుంది కదా! నేనేం చేస్తాననుకోనంటే ఇందులోకి ఈ యొక్క కంటెంట్‌ని పెట్టేసిన తరువాత మన యొక్క డాక్యుమెంట్ దగ్గరికి వెళ్తాను. వెళ్ళి మనకి ఈ యొక్క ఐడితో ఉన్నటువంటి ఎలిమెంట్ కావాలి అని చెప్పేసి ఈ యొక్క డ్రా నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క నెంబర్‌ని అందులోకి పంపిస్తానన్నమాట. అదే కదా! ఈ యొక్క డ్రా నెంబరే కదా! ఈ యొక్క డ్రా నెంబర్‌ని బట్టి మన యొక్క డాక్యుమెంట్‌లో ఉన్నటువంటి డివ్ అనేది నాకు వచ్చేస్తుందన్నమాట. అంటే ఈ యొక్క ఎలిమెంట్ అనేది వచ్చేస్తుంది. సో ఆ విధంగా వచ్చిన తర్వాత ఏంటనుకోనంటే మనకి ఒక ఎలిమెంట్‌లో ఉన్నటువంటి క్లాస్ లిస్ట్‌ని తెచ్చుకోవడానికి ఒక అట్రిబ్యూట్ ఉందన్నమాట. అదేంటి క్లాస్ లిస్ట్ అన్నమాట. ఓకేనా? సో ఇదేం చేస్తుంది అనుకోనంటే మనం ఏదైతే ఎలిమెంట్ సెలెక్ట్ చేసామో అందులో మనకు ఉన్నటువంటి క్లాస్‌లో ఏ క్లాసెస్ అయితే ఉన్నాయో ఆ యొక్క క్లాసెస్‌ని ఇచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? చూసారా దాని యొక్క టైప్ వచ్చేసి డామ్ టోకెన్ లిస్ట్ అన్నమాట. ఓకే సరే ఒక్కసారి ఏం చేస్తాను అనుకోనంటే అసలు మనకి రిజల్ట్‌లో ఏమొస్తుంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఓకేనా? లాగ్ చేశాను. ఓకే ఇక్కడ ఈ యొక్క లాగ్‌లోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే పిక్ ఏ నెంబర్ మీద క్లిక్ చేశాను. 5 సెకండ్స్ అవుతుంది. 5 సెకండ్స్ అయిన తరువాత అది ఒక ఎలిమెంట్‌ని ఫైండ్ చేస్తుంది. చూసారా? ఇప్పుడు ఏంటి 12ని ఫైండ్ చేసింది. సో 12 ఏంటి ఇదన్నమాట. ఓకేనా? సో దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి అనుకోనంటే బాక్స్ అనేటువంటి క్లాస్ ఈ యొక్క ఎలిమెంట్ కొందనమాట. అంతే కదా? ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి 12 ఓకే 12 ఏంటది ఇది 12 ఈ యొక్క ఎలిమెంట్ ఉన్నటువంటి క్లాస్ ఏంటి బాక్స్ అంతే కదా? సరే అయితే ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ యొక్క క్లాస్ ఏదైతే ఉందో ఈ యొక్క క్లాస్ లిస్ట్ లోకి మనం ఏం చేయొచ్చు అనుకోనంటే కొత్తగా ఇంకొక క్లాస్ ని మనం యాడ్ చేయగలం అన్నమాట. అది ఏ విధంగా చేస్తాం అనుకోనంటే ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే దీనిని జస్ట్ తీసేసాను అంటే కన్సోల్ నుండి తీసాను అన్నమాట. ఓకే ఎందుకంటే మీకు చూపించాను కదా. ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఇందులో మనకి యాడ్ అనేటువంటి ఒక మెథడ్ ఉంటుంది అన్నమాట. ఓకే దానిని ఉపయోగించి నేను ఇప్పుడు కొత్తగా పెట్టాలనుకుంటున్నటువంటి క్లాస్ నేమ్ ఏంటి విన్నింగ్ బాక్స్. అదే కదా ఇక్కడ మనం కొత్తగా క్రియేట్ చేసాము ఈ యొక్క క్లాస్. సో ఆ యొక్క క్లాస్ని ఇక్కడ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది ఏ యొక్క నెంబర్ని అయితే మనం డ్రా చేసామో ఆ నెంబర్ను ఉపయోగించి మన యొక్క డామ్లో ఉన్నటువంటి ఎలిమెంట్ని యాక్సెస్ చేసి అందులో ఉన్నటువంటి క్లాసెస్ని తీసుకొని అందులోకి ఈ యొక్క విన్నింగ్ బాక్స్ అన్నటువంటి క్లాస్ని యాడ్ చేశాను అనమాట. ఓకేనా ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఓకే చూడండి పిక్ ఏ నెంబర్ మీద క్లిక్ చేశాను. 5 సెకండ్స్ వెయిట్ చేస్తున్నాము. 5 సెకండ్స్ అయిపోయిన తర్వాత చూసారా ఇది హైలైట్ అయ్యింది అనమాట. అంతే కదా 32 వచ్చింది పోర్టబుల్ చార్జర్ అనమాట. ఓకే జావా స్క్రిప్ట్ ఈజీగా ఉంది కదా. సరే ఇప్పుడు ఏం చేస్తాను మళ్ళీ పిక్ ఏ నెంబర్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూసారా పిక్ ఏ నెంబర్ మీద క్లిక్ చేసినట్టు ప్లీజ్ వెయిట్ వచ్చింది అంతా బాగుంది. కాకపోతే 5 సెకండ్స్ అయిన తరువాత ఏం జరుగుతుంది ఇది చూపిస్తుంది. కాకపోతే ఇంతకు ముందు మనకు ఉన్నటువంటి ఈ యొక్క డివ్కి కొత్తగా మనం ఇచ్చినటువంటి విన్నింగ్ బాక్స్ అన్నటువంటి క్లాస్ అనేది ఎలాంటిది అలాగే ఉండిపోయింది అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అనుకోనంటే ఎప్పుడైతే పిక్ ఏ నెంబర్ మీద క్లిక్ చేస్తున్నామో క్లిక్ చేసినప్పుడు ఏం చేస్తాము మన దగ్గర ఉన్నటువంటి అన్ని డివ్ల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర నుండి ఈ యొక్క విన్నింగ్ బాక్స్ అనేటువంటి క్లాస్ని రిమూవ్ చేసేయాలన్నమాట. ఓకే కదా సరే సో అందుకోసం నేను ఏం చేస్తాను అనుకోనంటే ఎప్పుడైతే మనం ఈ యొక్క పిక్ ఏ నెంబర్ అన్నటువంటి బటన్ మీద క్లిక్ చేస్తున్నామో అప్పుడే కదా చేయాలి అంతే కదా. ఎప్పుడైతే పిక్ ఏ నెంబర్ బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడే మన యొక్క డామ్లో ఉన్నటువంటివి రిమూవ్ చేసేస్తాను అనమాట. ఓకేనా సరే ఇప్పుడు అందుకోసం ఏం చేయగలము అనేది ఒక్కసారి మీరు మనసులో ఆలోచించండి. నిజానికి మనం ఏం చేయగలము అనుకోనంటే ఇప్పుడు చూడండి నేను ఇన్స్పెక్ట్లోకి వెళ్తున్నాను. సో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి ఇవన్నీ మన యొక్క బాక్సెస్ అంతే కదా. నేనేమనుకున్నాను ఎప్పుడైతే పిక్ ఏ నెంబర్ మీద క్లిక్ చేస్తానో డిఫాల్ట్గా ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క అన్ని బాక్సెస్ దగ్గరికి వెళ్తాను అనమాట. అంటే ఈ యొక్క అన్ని డివ్ల దగ్గరికి వెళ్తాను. ఓకే సో ఈచ్ డివ్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయగలము ప్రతి డివ్కి కూడా ఐడి వచ్చేసి 1 ఉంది. సో కాబట్టి ఆ యొక్క ఐడిని బట్టి ప్రతి ఒక్క డివ్ని నేను యాక్సెస్ చేసుకోగలను. ఆ విధంగా యాక్సెస్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క క్లాస్ దగ్గరికి వెళ్ళి అందులోన విన్నింగ్ బాక్స్ అనేటువంటి క్లాస్ని రిమూవ్ చేసేస్తాను అనమాట. సో ఇది ప్రతి ఒక్క ఎలిమెంట్కి చేస్తాను. ఓకేనా అది ఏ విధంగా చేస్తాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి మనకి ఇప్పుడు వరకు ఫర్ ఈచ్ వాడాము మ్యాప్ వాడాము అలానే రెడ్యూస్ వాడాము కదా. అలానే మనకి సింపుల్ లూప్స్ కూడా ఉంటాయి అనమాట. అవి మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఇంతకుముందు మనం వాడినవి ఒక ఎరే మీద వాడాము కదా. ఇప్పుడు
ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా ఈ విధంగా వాడుతున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ i ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాను, i లెస్ దాన్ ఫర్ ఎగ్జాంపుల్ 10 అన్నాను, i ప్లస్ ప్లస్ అన్నాను అనమాట. ఓకేనా? సో ఈ విధంగా చేయడం వల్ల ఏం జరుగుతుంది అనుకోనంటే మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఏమీ చేయలేదు, మనం i యొక్క వేరియబుల్లోకి 0తో ఇనిషియలైజేషన్ చేసాము, తర్వాత ఒక కండిషన్ రాసాము, తర్వాత ఈ యొక్క iని ఇంక్రిమెంట్ చేసామన్నమాట. సో 0తో స్టార్ట్ చేశాను, ఈ యొక్క కండిషన్ అనేది చెక్ చేస్తుంది. 0 అనేది 10 కన్నా తక్కువే కదా, సో కాబట్టి ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ యొక్క ఆపరేషన్ అనేది జరుగుతుంది అనమాట. కాకపోతే ఇదేంటిది పోస్ట్ ఇంక్రిమెంట్, సో కాబట్టి ఇక్కడ మనకి 0 ప్రింట్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనుకోనంటే i వాల్యూ ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది, సో కాబట్టి 1 ప్రింట్ అవుతుంది, తర్వాత 2, 3, 4 అలా ప్రింట్ అవుతుంది. మనం ఇక్కడ కండిషన్ ఏం రాసాము, i లెస్ దెన్ 10 రాసాం. సో కాబట్టి ఎప్పుడైతే 10 వస్తుందో 10 లెస్ దెన్ 10 అని చెక్ చేస్తుందో కండిషన్ అనేది ఫాల్స్ అయిపోతుంది, అంతే కదా. 10 అనేది 10 కన్నా తక్కువ కాదు, సో అప్పుడు ఈ యొక్క కండిషన్ ఫెయిల్ అయిపోతుంది, ఈ యొక్క లూప్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? జస్ట్ ఒకసారి మీకు చూపిస్తాను, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, సో కన్సోల్లోకి వెళ్తున్నాను, ఇక్కడ మీరు చూడండి. ఓకే, జస్ట్ ఒక ఓకే ఇక్కడ మనం చూసుకుంటే ఇది క్లియర్ చేశాను, పిక్ నెంబర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా 0 నుండి 9 వరకు మనకి ప్రింట్ అయ్యింది అనమాట. ఓకే కదా. సరే, ఇప్పుడు మనకేం కావాలి అనుకోనంటే 1 నుండి 50 వరకు కావాలన్నమాట. ఓకేనా? సో 1 నుండి 50 వరకు ఎందుకోసం కావాలి అని అనుకోనంటే వీటిని ఉపయోగించి నేను ఏం చేస్తాను అనుకోనంటే నా దగ్గర డామ్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ నేను యాక్సెస్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట. ఎందుకోసం అనుకోనంటే ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళేసి అందులోన ఈ యొక్క విన్నింగ్ బాక్స్ అనేటువంటి క్లాస్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి. సో అందుకోసం ఏం చేస్తాను అనుకోనంటే ప్రతిసారి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఈ యొక్క ఐడిని పంపించేస్తాను. సో అప్పుడు ఏం జరుగుతుంది, నాకు ఫస్ట్ డివ్ వస్తుంది అనమాట, అంతే కదా. మన యొక్క ఎలిమెంట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫస్ట్ డివ్ వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత ఈ యొక్క క్లాస్లోకి వెళ్ళేసి అందులో నుండి ఓకే క్లాస్ లిస్ట్ నుండి మనం ఏ విధంగా అయితే యాడ్ అన్నటువంటి మెథడ్ ఉందో అలానే రిమూవ్ అన్నటువంటి మెథడ్ ఉందన్నమాట. అందులో నుండి ఈ యొక్క విన్నింగ్ బాక్స్ అనేటువంటిది రిమూవ్ చేసేస్తాను అనమాట. సో ఇది ఏం చేస్తున్నాను, ప్రతి ఒక్క ఎలిమెంట్కి చేస్తున్నాను అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఏం జరుగుతుంది అనుకోండి, ఎప్పుడైనా సరే పిక్ నెంబర్ అనేటువంటి ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేస్తామో ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తున్నాము అనుకోనంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళేసి ఒకవేళ విన్నింగ్ బాక్స్ అందులో ఉంటే రిమూవ్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా ఇక్కడ చేశాను. ఓకేనా? సరే, ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది చూడండి. జస్ట్ ప్రోగ్రామ్ రీఫ్రెష్ చేశాను, పిక్ నెంబర్ మీద క్లిక్ చేశాను. ఓకేనా? ప్లీజ్ వెయిట్ అంటుంది. ఓకే, 5 సెకండ్స్ అయిన తర్వాత ఒక బాక్స్ని హైలైట్ చేసింది. ఇప్పుడు ఈ యొక్క 29 అన్నటువంటి బాక్స్కి ఈ యొక్క విన్నింగ్ బాక్స్ అనేటువంటి ఈ యొక్క క్లాస్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది మనకి హైలైట్ అయ్యింది అనమాట. సరే, ఇప్పుడు నేను ఏం చేశాను, పిక్ నెంబర్ మీద క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు మనం కొత్తగా ఏం రాసాము, పిక్ నెంబర్ మీద క్లిక్ చేసిన వెంటనే మనం 1 నుంచి 50 వరకు నెంబర్స్ని తీసుకొని సో ఈ యొక్క నెంబర్స్తో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనం తీసుకొని వాటి దగ్గర ఉన్నటువంటి క్లాస్ లిస్ట్లో ఉన్నటువంటి విన్నింగ్ బాక్స్ని తీసేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఏం జరిగింది, ఈ యొక్క 29 అనేటువంటి బాక్స్కి ఓకే ఈ యొక్క బాక్స్కి ఏం జరిగింది, విన్నింగ్ బాక్స్ అనేటువంటి ఒక క్లాస్ ఉంటుంది. అవునా? చూసారు, విన్నింగ్ బాక్స్ అనేటువంటి క్లాస్ ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేసాము, నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఈ యొక్క పిక్ నెంబర్ మీద క్లిక్ చేసామో ఒక లూప్ని రన్ చేసుకున్నాం కదా. ఇది ఈ విధంగా అలాగ వెళ్తూ ఏం జరుగుతుంది, 29 వరకు వెళ్ళింది అనుకోండి. సో 29 వరకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క డిబ్ అనేది వస్తుంది. సో ఈ యొక్క డిబ్ వచ్చింది, ఇందులో ఉన్నటువంటి క్లాస్ లిస్ట్ వచ్చింది. ఆ యొక్క క్లాస్ లిస్ట్లో విన్నింగ్ బాక్స్ ఉంది, కాకపోతే నేను ఇక్కడ ఏం రాశాను, రిమూవ్ రాశాను. సో ఈ యొక్క రిమూవ్లోకి ఈ యొక్క విన్నింగ్ బాక్స్ని పంపించాను కదా. సో కాబట్టి ఇందులో నుండి ఈ యొక్క విన్నింగ్ బాక్స్ని తీసేస్తుంది అనమాట. సో తీసేస్తే ఏమవుతుంది, అందులో ఉన్నది పోతుంది అనమాట. సో అదే ఇక్కడ నేను చేశాను అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే, 5 సెకండ్స్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కీ చైన్ అనేది హైలైట్ అయ్యింది అనమాట. ఇప్పుడు నేను పిక్ నెంబర్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇందులో ఉన్నటువంటి స్టైల్ అనేది రిమూవ్ అవుతుంది. అదే మీకు ఇంతకుముందు చూపించాను, చూసారా అది పోయింది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఇంతకు ముందు ఉన్నటువంటి స్టైల్స్ని మనం రిమూవ్ చేసేయచ్చు అనమాట. ఓకే, ఈసారి 47 వచ్చింది. అలానే ఇప్పుడు చూసారా, ప్లీజ్ వెయిట్ అంటుంది. అంటే ఒక చిన్న ఇంటెన్స్ ఫీల్ని మనం క్రియేట్ చేసామన్నమాట. ఓకే, ఇక్కడ చూసారా ఇది హైలైట్ అయ్యింది అనమాట. సరే, ఇక్కడ వరకు బాగుంది. ఇంకొంచెం ఇంటెన్స్ ఫీల్ చేద్దాం, ఆ తర్వాత మన యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేద్దాం. సరే, ఇప్పుడు నాకు ఏం కావాలనుకోనంటే ఎప్పుడైతే నేను పిక్ నెంబర్ మీద క్లిక్ చేస్తున్నానో మనం ఏం చేస్తున్నాము, 5 సెకండ్స్ వరకు ఈ విధంగా ప్లీజ్ వెయిట్ అంటున్నాం కదా. సో ఈ లోపు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అనుకోనంటే ప్రతి 1 సెకండ్కి ఏదో ఒక బాక్స్ని హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఆ విధంగా యూజర్కి ఒక రకమైనటువంటి ఇంటెన్స్ ఫీల్ వస్తుంది, ఓ ఇది సెలెక్ట్ అయిందా అని చెప్పేసి. ఓకేనా? ఇప్పుడు మీకు చేసి చూపిస్తే క్లారిటీగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను అనుకోనంటే పిక్ నెంబర్ మీద క్లిక్ చేసినప్పుడు ప్రతి 1 సెకండ్కి ఒక ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ విధంగా 5 సెకండ్స్ వరకు చేద్దాం అనుకుంటున్నాను కదా. సరే, ఫస్ట్ అసలు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అనేది మీకు చూపిస్తాను చూడండి. ఏం చేద్దాం అనుకుంటున్నాను అనుకోనంటే చూసారా, హైలైటెడ్
బాక్స్ అని చెప్పేసి ఈ విధంగా ఒక క్లాస్ ఉందని అనుకుందాం. ఓకే, ఇదేం చేస్తుంది అనుకోనంటే మన యొక్క బార్డర్ని మారుస్తుంది అనమాట. ఓకేనా, బార్డర్ ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ 5 పిక్సెల్స్ ఇస్తుంది, సాలిడ్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ అని అనుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు ఈ యొక్క హైలైటెడ్ బాక్స్ని నేను ఉపయోగించాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ విధంగా ఉందనుకుందాం. ఓకేనా, విన్నింగ్ బాక్స్ లేదు, ఒక బాక్స్ ఉందని అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క బాక్స్ ఉంది, దీనికి నేను ఈ యొక్క స్టైల్ ఇచ్చాను అనుకోండి, ఏం జరుగుతుంది, ఈ విధంగా రెడ్ కలర్ బార్డర్ అనేది వస్తుంది. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను అనుకోనంటే, పిక్ ఏ నెంబర్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి 5 సెకండ్స్ టైం ఉంది కదా, ఆ యొక్క 5 సెకండ్స్ టైంలో ప్రతి సెకండ్ అప్పుడు కూడా నేను ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క బార్డర్ని ఏదో ఒక ర్యాండమ్ బాక్స్కి పంపిస్తాను అనమాట. ఆ విధంగా యూజర్కి ఒక ఫీల్ వస్తుంది, ఓకే ఇది ఎక్కడ మూవ్ అయింది, ఎక్కడ మూవ్ అయింది, 5 సెకండ్లో ఎక్కడికి ఆగిపోతుందో అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఫీల్ వస్తుంది అనమాట. సరే, ఇప్పుడు అది చేయాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు వరకు మనం చేసింది ఏంటి, పిక్ ఏ నెంబర్ మీద క్లిక్ చేసాము, ఈ యొక్క స్టైల్స్ని రిమూవ్ చేసాము, అది కాసేపు పక్కన పెడతాం. కాకపోతే ఆ తర్వాత ఏం చేసాము, సెట్ టైమ్ అవుట్ అనేది ఒకటి రాసాము. 5 సెకండ్ల తరువాత ఇందులో ఉన్నటువంటి ఆపరేషన్స్ అన్ని మనం చేస్తున్నాం. సరే, ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే ఫస్ట్ సెట్ ఇంటర్వెల్ని వాడుతాను. ఎందుకోసం ఎందుకంటే సెట్ ఇంటర్వెల్ ఏం చేస్తుంది, ప్రతి సెట్ అయిన ఇంటర్వెల్ తరువాత అందులో ఉన్నటువంటి కాల్ బ్యాక్ ఫంక్షన్ని కాల్ చేస్తుంది కదా. సరే, ఇప్పుడు ఒక్కసారి రాస్తాను, ఆ తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రతి 1 సెకండ్కి ఈ యొక్క కాల్ బ్యాక్ అనేది కాల్ అవుతుంది. సరే, ఇప్పుడు నేను ఏం చేయాలనుకోనంటే ప్రతి 1 సెకండ్ తరువాత ఏదో ఒక ర్యాండమ్గా ఒక బాక్స్ని సెలెక్ట్ చేసుకుని ఆ యొక్క బాక్స్కి ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేసినటువంటి ఈ యొక్క హైలైటెడ్ బాక్స్ ఏదైతే ఉందో ఈ యొక్క క్లాస్ని యాడ్ చేయాలి. అవునా, ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఎప్పుడైతే ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుందో అంటే ప్రతి 1 సెకండ్ తరువాత ఒక ర్యాండమ్ నెంబర్ని ఫస్ట్ జనరేట్ చేస్తాను అనమాట. ఓకేనా, సరే, సో అందుకోసం ఏం చేస్తున్నాను, మ్యాథ్ డాట్ ర్యాండమ్ అంటాను. ఓకే, మ్యాథ్ డాట్ ర్యాండమ్ ఏం చేస్తుంది, 0 నుండి 1కి మధ్యలో ఒక వాల్యూ ఇస్తుంది. సో దాన్ని నేను ఏం చేశాను అనుకోనంటే 50తో మల్టిప్లై చేస్తున్నాను. సో 50తో మల్టిప్లై చేసిన తరువాత దీనికి ఫ్లోర్ చేస్తున్నాను. ఓకేనా, సో ఫ్లోర్ అనేది డెసిమల్స్ని తీసేస్తుంది, దానికి 1 యాడ్ చేస్తున్నాను. ఎందుకోసం అనుకుంటే నాకు 1 నుంచి 50కి మధ్యలో రావాలి కాబట్టి. ఓకే కదా, ఇదే మనం ఇంతకుముందు ఇక్కడ చేసాము. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అనుకోనంటే ఇక్కడ మనం చేసినటువంటి ఆపరేషన్ని ఒక ఫంక్షన్లో పెట్టేసి ఆ యొక్క ఫంక్షన్ని కాల్ చేసామనుకోండి మనకు ఒక ర్యాండమ్ నెంబర్ వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా మనం ఫంక్షన్స్ రీయూజ్ చేసుకోవచ్చు. సరే, అది మనం తర్వాత చూద్దాం. సరే, ఇప్పుడైతే మనం ఏం చేద్దాం అనుకోనంటే ప్రతి 1 సెకండ్కి కూడా ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ని అయితే జనరేట్ చేస్తున్నాం కదా. సరే, జస్ట్ చూద్దాం, ర్యాండమ్ బాక్స్ అని చెప్పేసి. ఓకేనా, ఏదో ఒక వేరియబుల్ నేమ్ అసలు అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ ఒక ర్యాండమ్ బాక్స్ వస్తుందో లేదో అనేది మనం చెక్ చేద్దాం. ఓకే, సరే, ఇప్పుడు ఒకసారి పిక్ ఏ నెంబర్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, ప్రతి 1 సెకండ్కి తరువాత మనకు ఒక ర్యాండమ్ నెంబర్ అనేది జరుగుతుంది. 5 సెకండ్స్ అయిన తరువాత ఇది మనకు వస్తుంది. ఎందుకోసం అనుకుంటే ఇంతకుముందు మనం సెట్ టైమ్ అవుట్ రాసాం. సో 5 సెకండ్స్ అయిన తర్వాత ఇది మనకు చూపించేస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు ఇది చూడండి, ఇది మనకు ఆగడం లేదనమాట. ఎందుకోసం అనుకుంటే మనం దాన్ని ఆపలేదు. సో ఆపాలంటే ఏం చేయాలి, దీని యొక్క ఇంటర్వెల్ ఐడిని మనం తెచ్చుకోవాలి. అవునా, సో కాన్స్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వెల్ ఐడి అన్నాను అనమాట. సో ఎప్పుడైతే మనం ఆపాలనుకుంటున్నామో అప్పుడు క్లియర్ ఇంటర్వెల్ అన్నటువంటి మెథడ్లోకి ఈ యొక్క ఐడి పంపించామనుకోండి, ఇది క్లియర్ అయిపోతుంది అనమాట. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఎప్పుడైతే మనం ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేస్తున్నామో మనం ఇంతకుముందు ఏం చేసాము, 5 సెకండ్ల తరువాత ఇందులో ఉన్నవి మనం చేస్తున్నాము కదా. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇప్పుడు చూడండి, సెట్ ఇంటర్వెల్ అనేది కాల్ అయ్యింది. ప్రతి 1 సెకండ్కి ఒక ర్యాండమ్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. అలాగా ఒక్కొక్క సెకండ్ అయిన తర్వాత ఇదంతా జరుగుతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఒక కౌంటర్ని మెయింటైన్ చేసుకుంటాను అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్స్ కౌంట్ అని చెప్పేసి. ఓకే, ఇనీషియల్గా ఇది 0తో స్టార్ట్ అయింది అని అనుకుందాం. ఓకే, రాసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ప్రతి 1 సెకండ్కి ఇది కాల్ అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఇందులోన ఈ యొక్క సెకండ్స్ కౌంట్ ఏదైతే ఉందో దానిని ఇంక్రిమెంట్ చేస్తాను అనమాట. సో మీ అమౌంట్ కాదు, సెకండ్ కౌంట్ +1. సో ఈ విధంగా రాయొచ్చు, లేదా డైరెక్ట్గా మీరు ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎవ్రీ 1 సెకండ్కి నాకు ఈ యొక్క సెకండ్ కౌంట్లో ఉన్నటువంటి వేరియబుల్ అనేది అప్డేట్ అవుతుంది. సో ఫస్ట్ టైము ఇందులో నాకు 1 వస్తుంది, సో సెకండ్ టైం 2 వస్తుంది. అలాగా 5 సెకండ్స్ కంప్లీట్ అయ్యేసరికి ఏం జరుగుతుంది, ఈ యొక్క సెకండ్ కౌంట్లోకి నాకు 5 వస్తుంది. అంటే 5 సెకండ్స్ కంప్లీట్ అయిపోయిందని అర్థం. సో 5 సెకండ్స్ కంప్లీట్ అయిపోయిన తరువాత నేను ఏం చేయాలనుకున్నాను, ఇంతకుముందు ఈ యొక్క ఆపరేషన్ చేయాలనుకుంటున్నాను కదా. ఇదే ఆపరేషన్ని నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఇక్కడ చెయ్యకుండా, అంటే నేను ఈ యొక్క సెట్ టైమ్ అవుట్ అనేటువంటి ఫంక్షన్ని వాడకుండా సింపుల్గా ఇదే సెట్ ఇంటర్వెల్ని వాడుకోవచ్చు అనమాట. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఎప్పుడైతే నా యొక్క సెకండ్స్ కౌంట్ అనేది 5తో సమానం అవుతుందో ఓకే అప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఇలా చేస్తాను అనమాట. ఇంకొక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేసి ఈ విధంగా చూపించేస్తాను అనమాట. ఓకేనా, ఫస్ట్ ఒకసారి మనం ఇదే విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, జస్ట్ ఇది క్లోజ్ చేస్తున్నాను, పిక్ ఏ నెంబర్ మీద క్లిక్ చేశాను. ఓకే,
44 ర్యాండమ్ నెంబరు, ఇది ర్యాండమ్ నెంబరు, ఇదొక ర్యాండమ్ నెంబరు, ఇదొక ర్యాండమ్ నెంబరు. ఆ తర్వాత చూసారా మనకేంటి ఇందులోకి వెళ్ళింది అనమాట. ఎందుకోసం అనుకుంటే ఇది 5తో సమానమైంది కాబట్టి. సో 5తో సమానమైంది కాబట్టి ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేసింది, ఇది హైలైట్ చేసింది. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మన యొక్క టైమర్ కూడా అలాగే రన్ అవుతూ ఉంది. సో టైమర్ రన్ అయ్యింది, క్లోజ్ చేయాలి అంటే మన యొక్క ఇంటర్వల్ ఐడి ఉంది కదా, దానిని ఉపయోగించి క్లియర్ చేసుకోవచ్చు. ఎక్కడ క్లియర్ చేస్తాం అనుకోనంటే ఇక్కడ క్లియర్ చేస్తాం అనమాట. ఈ యొక్క చివర్లో జస్ట్ ఇక్కడ క్లియర్ చేసేస్తాను అనమాట. సో ఆ విధంగా చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఈ యొక్క ఆపరేషన్ అనేది జరిగిపోతుంది. అలానే ఈ యొక్క సెట్ ఇంటర్వెల్కి మనం పంపించినటువంటి ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది మరి కాల్ అవ్వదు అనమాట. ఇది ఎప్పుడు చేసాం మనం 5 సెకండ్ల తర్వాత చేసాం, అంతే కదా. సరే ఇప్పుడు ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఓకే, పిక్ ఏ నెంబర్ మీద క్లిక్ చేస్తున్నాను. 1 సెకండ్ అయ్యింది, ఒక ర్యాండమ్ నెంబర్ 2 సెకండ్, 3 సెకండ్, 4 సెకండ్, 5 సెకండ్ అయిన వెంటనే ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ చూసారా ఈ యొక్క గిఫ్ట్ వాచర్ ఉంది కదా, మనకు అదే వచ్చింది కదా, అది హైలైట్ అయ్యింది అనమాట. ఓకే, ఇక్కడ వరకు బాగానే. సరే, మరి ఈ యొక్క ర్యాండమ్ నెంబర్స్ నేను ఎందుకోసం జనరేట్ చేశాను అంటే ఈ యొక్క ప్రతి 1 సెకండ్ అప్పుడు ఈ యొక్క ర్యాండమ్ నెంబర్ నాకు వస్తుంది కదా, అప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనండి, ఇక్కడ నాకు వచ్చినటువంటి ర్యాండమ్ నెంబర్ ఏదైతే ఉందో దానిని హైలైట్ చేస్తాను అనమాట. అంటే ఫస్ట్ 1 సెకండ్ అయినప్పటికీ ఈ యొక్క 36 ఏంటిది ఇది కదా, సో దీనిని హైలైట్ చేస్తాను. సో సెకండ్ ఇంకొక సెకండ్ అయిన తర్వాత 35 హైలైట్ చేస్తాను, తర్వాత 37, తర్వాత 42, తర్వాత 50 హైలైట్ చేస్తాను అనమాట. హైలైట్ చేయడం అంటే ఇప్పుడు మనం కొత్తగా రాసాం కదా ఈ యొక్క స్టైల్. ఓకే, ఈ యొక్క స్టైల్ని నేను ఇక్కడ పెట్టాను. సో నిజానికి ఈ యొక్క స్టైల్ని నేను ఇక్కడ పెట్టకూడదు అనమాట. ఓకే, ఇప్పుడు ఇది కామెంట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనకు ఆ ఫస్ట్ది లేదు కదా, నేనేం చేస్తాను అనుకోనంటే ఎప్పుడైతే మనం ఈ యొక్క పిక్ ఏ నెంబర్ మీద క్లిక్ చేసినప్పుడు వస్తున్నటువంటి ర్యాండమ్ నెంబర్స్ ఉన్నాయి చూసారా, ఆ యొక్క ర్యాండమ్ నెంబర్స్ మీద ఈ యొక్క హైలైటెడ్ అని చేస్తాను అనమాట. ఓకే, ఈ యొక్క హైలైట్ బాక్స్ ఏదైతే ఉందో, హైలైటెడ్ బాక్స్ ఉంది కదా, దానిని యాడ్ చేస్తాను అనమాట. సో అది యాడ్ చేయాలనుకోనంటే సింపుల్, ఏమీ లేదు. సో ఇక్కడ మనకి ర్యాండమ్ నెంబర్ ఒకటి జనరేట్ అవుతుంది కదా, అది ఇక్కడ కదా ప్రింట్ చేసాము. నేనేం చేస్తాను అనుకోనంటే మన యొక్క డాక్యుమెంట్ దగ్గరికి వెళ్తాను, గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటాను. ఓకే, సో ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చినటువంటి ర్యాండమ్ బాక్స్ ఏదైతే వచ్చింది కదా, ఆ యొక్క ర్యాండమ్ బాక్స్ ఇందులోకి పంపిస్తాను. దాని దగ్గరికి క్లాస్ లిస్ట్కి వెళ్తాను. క్లాస్ లిస్ట్కి వెళ్ళి ఈ యొక్క హైలైటెడ్ బాక్స్ని యాడ్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి మీరు చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, చూసారా పిక్ నెంబర్ మీద క్లిక్ చేశాను, చూసారా అది, తర్వాత ఇది ఇప్పుడు ఎక్కడ వస్తుందని అనుకుంటాం. సో ఫైనల్గా మనకి ఇక్కడికి వచ్చింది అనమాట. ఓకే కదా. సరే, అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నిజానికి నాకు ఈ విధంగా రాకూడదు అనమాట. నాకు ఏ విధంగా రావాలి అని అనుకోనంటే ఫస్ట్ ఏదైతే ర్యాండమ్ నెంబర్ వచ్చిందో, ఇప్పుడు చూడండి డెవలపర్ కన్సోల్ని ఓపెన్ చేస్తున్నాను, జస్ట్ ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, ఇది ఒక్కసారి క్లియర్ చేశాను, పిక్ ఏ నెంబర్ అన్నాను. సో ఫస్ట్ నాకు వచ్చిన ర్యాండమ్ నెంబర్ 39. సో సెకండ్ టైం 47 వచ్చినప్పుడు మరి ఈ యొక్క 39 అనేది నాకు హైలైట్ అవ్వకూడదు అనమాట. అంటే ఒక్కసారి ఏదో ఒక్కటే నాకు హైలైట్ అయ్యి ఉండాలన్నమాట. సో అందుకోసం నేను ఏం చేయొచ్చు అనుకోనంటే ఎప్పుడైతే నాకు ఒక ర్యాండమ్ నెంబర్ వస్తుందో అప్పుడు ఏ ఎలిమెంట్కి అయితే ఈ యొక్క ఐడి ఉందో ఆ ఎలిమెంట్కి హైలైటెడ్ బాక్స్ అనేది యాడ్ చేస్తాను. కానీ మిగతా అన్ని ఎలిమెంట్స్కి కూడా ఈ యొక్క హైలైటెడ్ బాక్స్ ఒకవేళ ఉంటే అది రిమూవ్ చేసేస్తాను అనమాట. ఓకేనా. సో అందుకోసం నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇంకొక ఫర్ లూప్ అనేది రాసుకుంటాను అనమాట. ఓకేనా, సింపుల్. ఓకే, జస్ట్ i = 0. ఓకే, 0 నుండి కాదు 1 నుండి అనమాట. ఓకే, i less than మనం ఇంతకుముందు రాసాం కదా, ఇక ఇక్కడ మీరు చూసాం కదా i less than 50. ఓకే, i less than 50. కాకపోతే ఇక్కడ మనకి ఏంటి i less than or equal to 50 రాయాలన్నమాట. ఎందుకోసం అనుకోనంటే 1 నుంచి 50 వరకు ఉన్నాయి కదా, సో కాబట్టి i less than or equal to 50 రాశాను. అలానే ఇక్కడ కూడా సేమ్ అదే చేశాను, i ++ రాశాను అనమాట. చూడండి ఇక్కడ ఈ యొక్క వేరియబుల్ నేమ్ అనేది మన ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. సరే, ఇప్పుడు నేనేం చేయాలనుకోనంటే నా దగ్గర ఒక ర్యాండమ్ బాక్స్ అనేది వస్తుంది అనమాట. సో నేను ఏం చేస్తాను అనుకోనంటే ఈ విధంగా ఒక ఇఫ్ కండిషన్ రాసుకుంటాను అనమాట. ఎందుకు అనేది కొంచెం పోతే మీకు అర్థమైపోతుంది. సో నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ర్యాండమ్ బాక్స్లోకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఓకే ఇందులోకి ఓకే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ర్యాండమ్ నెంబర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 2 వచ్చిందని అనుకుందాం. మనం ఏం చేయాలి, ఈ యొక్క 2ని హైలైట్ చేయాలి. అలానే మిగతా బాక్స్ అన్నింటికి కూడా ఆ యొక్క హైలైటెడ్ బాక్స్ ఉన్నటువంటి క్లాస్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేయాలి. అందుకోసం ఈ యొక్క ఇఫ్ని రాస్తున్నాను. సో ఏం చేస్తాను అనుకోనంటే ఒకవేళ మన దగ్గర ఉన్నటువంటి i అనేది ఈ యొక్క ర్యాండమ్ బాక్స్ ఏదైతే ఉందో దానితో సమానం అయ్యింది అనుకోండి, అప్పుడు ఏం చెయ్యాలి, ఆ యొక్క ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకొని అందులోకి ఈ యొక్క హైలైటెడ్ బాక్స్ని యాడ్ చేయాలి. అంతే కదా, ఈ యొక్క హైలైటెడ్ బాక్స్ క్లాస్ని యాడ్ చేస్తాం. సో అందుకోసం ఏం చేస్తున్నాను అనుకోనంటే document.getElementById అంతే కదా, దీంతో సమానమైంది. సో అది తీసుకున్నాను, ఆ క్లాస్ లిస్ట్లోకి వెళ్ళాను, ఏం చేశాను ఈ యొక్క హైలైటెడ్ ఉంది కదా, ఈ యొక్క హైలైటెడ్ బాక్స్ని ఇందులో పెట్టాను అనమాట. ఓకేనా. అలా కాని పక్షంలో ఏం చేస్తున్నాను అనుకోనంటే ఓకే జస్ట్
రిమూవ్ చేసేస్తాను అనమాట. ఓకేనా? సమానమైనప్పుడు అంటే మన దగ్గర ఉన్నటువంటి ర్యాండమ్ బాక్స్ అలానే ఇప్పుడు మనం లూప్ చేస్తున్నప్పుడు మనకు వచ్చినటువంటి వాల్యూ అంటే మన యొక్క ఐడి ఈ రెండు సమానమైనప్పుడు యాడ్ చేస్తాను ఈ యొక్క క్లాస్ని. అలా కానప్పుడు అంటే మిగతా అన్ని ఎలిమెంట్స్కి ఈ యొక్క క్లాస్ని రిమూవ్ చేసేస్తాను అనమాట. ఓకే, ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, పిక్ ఏ నెంబర్ మీద క్లిక్ చేశాను. చూసారా, ఇది వచ్చింది, మారిపోయింది, అక్కడికి వెళ్ళింది. చూసారా, ఒక ఇంటెన్స్ ఫీల్ అనేది మనకు వస్తుంది అనమాట. ఓకేనా? సో ఫైనల్గా మనకి ఏం జరిగింది, 5 సెకండ్స్ అయ్యేసరికి ఈ యొక్క ఫైనల్ ఎలిమెంట్ ఏదైతే ఇంతకు ముందు మనకు వచ్చిందో దానికి ఈ విధంగా ఒక స్టైల్ అనేది మిగిలిపోయింది అనమాట. సో ఇప్పుడు దీన్ని కూడా మనం తీసేయొచ్చు. ఏం చేస్తాము, 5 సెకండ్స్ అయిపోయింది. సో 5 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇందులోకి వెళ్తుంది. అవునా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అనుకోనంటే ఫైనల్గా మన దగ్గర ఉన్నటువంటి ర్యాండమ్ నెంబర్ ఎంత, ఈ యొక్క ర్యాండమ్ బాక్స్, అంతే కదా. సో నేనేం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క విన్నింగ్ బాక్స్ ఉంది కదా, ఈ యొక్క విన్నింగ్ బాక్స్కి పెట్టే ముందే జస్ట్ ఏం చేస్తాను, అందులో నుండి తీసేస్తాను అనమాట. సో తీయడం అనుకోనంటే జస్ట్ ఇది చేస్తాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తాను, ఈ విధంగా రాస్తాను. కాకపోతే ఇక్కడ మన యొక్క లాస్ట్గా వచ్చినటువంటి ఆ యొక్క ర్యాండమ్ బాక్స్ ఏదైతే ఉందో అది పెట్టేస్తాను అనమాట. సింపుల్, అంతకన్నా ఏమీ లేదు. ఓకే, పిక్ నెంబర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే ఓకే ఓకే, చూసారా, అది పోయింది అనమాట. సో ఫైనల్గా మనకి ఇది మిగులుతుంది. ఓకే కదా. సో ఇప్పుడు ఒక ఇంటెన్స్ ఫీల్ వచ్చింది కదా. సరే, ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేద్దాం అనుకోనంటే ఎప్పుడైతే చూసారా 1 సెకండ్కి ఇలా మూవ్ అవుతుందో మనం ఒక చిన్న సౌండ్ ఇద్దాం. ఓకే, ఒక సౌండ్ ఫీలింగ్ కూడా వాళ్ళకి వస్తుంది అనమాట. సో మన యొక్క జావా స్క్రిప్ట్లో సౌండ్స్ ఇవ్వాలి అంటే ఏం చేసుకుంటాం అనుకోనంటే మనకి ఆడియో అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ ఉందన్నమాట. ఓకే, అంటే ఒక బిల్డిన్ ఆబ్జెక్ట్ అనుకోండి, లేదా ఒక ఏపీఐ అనుకోండి. ఓకేనా? సో అది ఎలా ఉంటుంది అనుకోనంటే మనం ఈ విధంగా ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తాం అనమాట, ఆడియో అని చెప్పేసి. ఇందులోకి మనం ఏదైతే ఆడియో ప్లే చేయాలనుకుంటున్నామో ఆ యొక్క ఆడియోని పంపిస్తాం అనమాట. సరే, ఫస్ట్ మనకి ఆడియో ఉండాలి కదా. సో అందుకోసం ఏం చేద్దాం అనుకోనంటే సింపుల్గా గూగుల్లోకి వెళ్దాం, ఏదైనా ఒక ఆడియోని డౌన్లోడ్ చేద్దాం. ఓకేనా? డౌన్లోడ్ ఫ్రీ సౌండ్స్ ఫర్ గేమ్స్ అని చెప్పేసి. ఓకేనా? సరే, ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓకే, జస్ట్ ఒకసారి మనం చూద్దాం. ఓకే ఓకే, ఇదో రకమైనటువంటి సౌండ్. ఓకే, ఇలా మనకి డిఫరెంట్ సౌండ్స్ అనేవి ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, ఇది 3 సెకండ్స్ ఉంది, ఏమైనా 1 సెకండ్ ఉంది మనం చూసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మీరు చూడండి, ఇది ఒక సౌండ్, ఇది పంచ్ సౌండ్. ఓకే, ఇది చూడండి విన్నింగ్ ఏ కాయిన్ అనమాట. ఓకేనా? అలానే ఇది చూడండి గేమ్ బాల్ ట్యాప్. ఓకే, చూసారా, ఒక ట్యాప్ సౌండ్ వస్తుంది అనమాట. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క 1 సెకండ్ ఉంది కదా, దీనిని డౌన్లోడ్ చేసుకుందాం. ఓకేనా? జస్ట్ సరదాకి ఇలా డౌన్లోడ్ చేశాను. ఇది మన యొక్క సౌండ్. జస్ట్ సింపుల్గా ఏం చేద్దాం అనుకోనంటే ట్యాప్ అని అనుకుందాం. ఓకేనా? జస్ట్ సరదాకి ఇది కాపీ చేస్తున్నాను. ఓకేనా? ఇది కాపీ చేసి ఇక్కడ పెడుతున్నాను అనమాట. ఓకే, మన యొక్క ఫైనల్ గేమ్ ఉంది కదా, అందులో పేస్ట్ చేశాను అనమాట. ఓకే, ఇందులో పేస్ట్ చేశాను, పేస్ట్ అవ్వట్లేదు, ఇంకొకసారి కాపీ చేస్తాను. ఓకే, కాపీ చేశాను, ఇక్కడికి వచ్చాను, పేస్ట్ చేశాను. ఓకేనా? ఇందులో ఇప్పుడు పేస్ట్ అయింది అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క సౌండ్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటాము అనుకోనంటే ఏమీ లేదు, వెరీ సింపుల్. ఇప్పుడు చూడండి, ఈ యొక్క స్క్రిప్ట్లోకి వెళ్ళానా, ఈ యొక్క స్క్రిప్ట్లోకి వెళ్ళేసి దాని యొక్క నేమ్ ఏంటి, ట్యాప్ కదా. సో సింపుల్గా ట్యాప్ డాట్ వేవ్ అని రాస్తాను. అంటే ఎందుకోసం అనుకుంటే దీని యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసి వేవ్ కదా. సో అందుకోసం అనమాట. సో ఈ విధంగా వచ్చినటువంటి ఇన్స్టెన్స్ని ఒక దాంట్లో పెట్టుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ టిక్ అనుకుందాం. ఓకేనా? ఎందుకోసం అనుకుంటే మనకి టిక్ టిక్ అని అలా అనిపించాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క సౌండ్ని మనం ఎక్కడ ప్లే చేస్తాము అనుకోనంటే ప్రతి ఇంటర్వెల్ అప్పుడు, అంటే ప్రతి సెకండ్ అయినప్పుడు మనం చేస్తాం కదా. సో ఎప్పుడు అవుతుంది, ప్రతి ఇంటర్వెల్ కూడా ఇందులో జరుగుతుంది, అంతే కదా. ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్లో జరుగుతుంది. సో జరిగే ముందు నేను ఏం చేస్తాను అనుకోనంటే సింపుల్గా టిక్ డాట్ ప్లే అంటాను అనమాట. ఇంకా అంతకన్నా ఏమీ లేదు. ఓకేనా? ఒకసారి మనం చెక్ చేసేద్దాం. ఓకే, సో ఇక్కడికి వస్తున్నాను, పిక్ నెంబర్ మీద క్లిక్ చేశాను. చూసారా సౌండ్ వస్తుంది కదా. ఓకే, చూసారా, ఇలా వస్తుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క సెకండ్ అయిపోయిన తరువాత సౌండ్ అనేది మనకి కరెక్ట్గా రావడం లేదు. ఎందుకోసం అనుకోనంటే 1 సెకండ్ కంప్లీట్ అయ్యేసరికి ఇక్కడ మనం ప్లే చేసినటువంటి సౌండ్ అనేది పూర్తిగా కంప్లీట్ అవ్వడం లేదనమాట. సో అందుకోసం మనం ఏం చేసుకోవచ్చు అనుకోనంటే నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఈ యొక్క సౌండ్ని ప్లే చేస్తున్నామో అప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం అనుకోనంటే ఒకవేళ ఇందులో ఉన్నటువంటి ప్రీవియస్ సౌండ్ ప్లే అవుతుంది అనుకోండి, ఫస్ట్ దాన్ని మనం ఏం చేస్తాం అనుకుంటే పాజ్ చేసేస్తాం అనమాట. ఓకే, పాజ్ చేసిన తర్వాత దాని యొక్క కరెంట్ టైంని 0కి సెట్ చేస్తాం, అంటే బిగినింగ్కి సెట్ చేస్తాం. ఆ తర్వాత ప్లే చేస్తాం అనమాట. సో ఆ విధంగా ఏం జరుగుతుంది, ప్రతిసారి కూడా ఇది మనకి టిక్ అవుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఇందులోకి వచ్చినప్పుడు పాజ్ చేసాము, స్టార్టింగ్లో పెట్టాం కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుండి ప్లే అవుతుంది అనమాట. అంతే, ఇంకంతకన్నా ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే,
బాగుంది కదా. ఓకే, ఒక రకమైనటువంటి ఫీల్ వస్తుంది అనమాట. సో ఫైనల్గా ఇక్కడికి వస్తుంది కదా, ఫైనల్గా ఈ యొక్క విన్నింగ్ దగ్గరికి వచ్చినప్పుడు మేబీ ఇంకొక సౌండ్ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి కంప్లీషన్ ఆఫ్ లెవెల్ ఉంది కదా. ఓకే, ఇది 2 సెకండ్స్ ఉంది. సో 2 సెకండ్స్ ఉంది కాబట్టి ఇది మనం పెట్టుకోవచ్చు. ఓకేనా, జస్ట్ దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని ఏమొచ్చో గేమ్ కంప్లీటెడ్ అని పెట్టాను అనమాట. జస్ట్ మనకి ఇష్టం వచ్చినటువంటి నేమ్ పెట్టుకోవచ్చు. జస్ట్ దీన్ని కాపీ చేస్తున్నాను. ఓకే, ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేశాను. ఓకే, పేస్ట్ అయిపోయింది. సో అది మనం ఇప్పుడు ఏం చేస్తాము, మన యొక్క స్క్రిప్ట్లోకి వెళ్తాము, దాని యొక్క ఇన్స్టెన్స్ మళ్ళీ తీసుకుంటాను. సో జస్ట్ ఈ విధంగా కాపీ చేస్తున్నాను. ఓకే, ఇదేంటిది గేమ్ కంప్లీటెడ్. ఓకేనా, అదే కదా మనకి ఇక్కడ ఉంది నేమ్ గేమ్ కంప్లీటెడ్ డాట్ వేవ్. ఓకే, కంప్లీటెడ్ సౌండ్ అని పెడతాను అనమాట. మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇది ఎక్కడ నేను ప్లే చేయాలి అనుకోనంటే ఎప్పుడైతే గేమ్ కంప్లీట్ అయిపోతుందో, అంటే 5 సెకండ్స్ కంప్లీట్ అయిపోతుందో అంటే ఇక్కడ అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే సింపుల్గా గేమ్ కంప్లీటెడ్ సౌండ్ డాట్ ప్లే చేస్తాను అనమాట. సో ప్లే చేసే ముందు జస్ట్ సేఫ్గా ఏం చేస్తాను, గేమ్ కంప్లీటెడ్ డాట్ ఒకవేళ ఆల్రెడీ రన్ అవుతుంటే పాజ్ చేసేస్తాను. అలానే ఈ యొక్క కంప్లీటెడ్ సౌండ్ యొక్క కరెంట్ టైం వచ్చేసి 0కి సెట్ చేసుకుంటాను అనమాట, జస్ట్ సేఫ్గా. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, పిక్ నెంబర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే ఓకే, సో ఇలాగ మూవ్ అవుతుంది, ఒక ఇంటెన్సిటీ వస్తుంది, లాస్ట్కి ఇక్కడ చూపిస్తాం అనమాట. సో ఈ విధంగా ఒక సౌండ్ అనేది మనం ప్లే చేసుకుంటాం. ఓకే కదా, సరే ఫైనల్గా మనం ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క పిక్ ఏ నెంబర్ అనేటువంటి బటన్ ఉంది కదా, దీన్ని కొంచెం బ్యూటిఫై చేద్దాం. ఓకే, సింపుల్గా ఏమీ లేదు, మన యొక్క బటన్ ఏంటి, ఇది మన యొక్క పిక్ ఏ నెంబర్ బటన్. దీనికి ఒక ఐడి ఇచ్చాను కదా. సో ఐడీస్ మనం ఏ విధంగా సెలెక్ట్ చేస్తాం అనుకుంటే ఈ విధంగా హ్యాష్ అనేటువంటి సింబల్ వాడుకుంటాం. సో ఫస్ట్ ఏం చేస్తాను అనుకోనంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. ఓకే, సింపుల్గా ఈ యొక్క గ్రీన్ కలర్ ఇద్దాం. సో ఎలా కనిపిస్తుంది, ఈ విధంగా కనిపిస్తుంది. సో దీని యొక్క బార్డర్ తీసేస్తాను. ఓకే, బార్డర్ నన్ అని పెట్టాను. సో బార్డర్ పోయింది. ఓకే, జస్ట్ ఇప్పుడు ఏం చేస్తాను, ప్యాడింగ్ అప్లై చేస్తాను. టాప్ బాటమ్ 10 పిక్సెల్స్, లెఫ్ట్ రైట్ 30 పిక్సెల్స్ పెట్టాను అనమాట. ఓకేనా, సో ఇప్పుడు చూసారా కొంచెం బాగా కనిపిస్తుంది కదా. సో యాజ్ యూజువల్గా మన యొక్క కర్సర్ పాయింటర్ పెడతాం. సో దీని మీద దీనికి ఒక ఫీల్ వస్తుంది అనమాట, హ్యాండ్ సింబల్ వస్తుంది. అలానే కలర్ ఒక్కసారి మారుద్దాం, వైట్ కలర్ పెడతాను. ఓకే, చూసారా ఈ విధంగా ఉంది కదా. జస్ట్ ఒకసారి బార్డర్కి ఒక రేడియస్ ఇచ్చేస్తామా. ఓకే, జస్ట్ ఒక 5 పిక్సెల్స్ ఇచ్చేసాను. ఓకే, ఈ విధంగా కనిపిస్తుంది. హోవర్ చేసినప్పుడు ఒక ఫీల్ నాకు కావాలి అని చెప్పాను కదా. సో అందుకోసం ఏం చేస్తాను అనుకోనంటే జస్ట్ ఈ యొక్క పిక్ ఏ నెంబర్ బటన్ ఉంది కదా, ఈ యొక్క పిక్ ఏ నెంబర్ బటన్ని ఇక్కడ తీసుకుంటాను, హోవర్ మీద చేస్తాను. హోవర్ చేసినప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి కొంచెం మారాలి. సో కొంచెం మారాలి కాబట్టి ఈ యొక్క గ్రీన్ ఏదైతే ఉందో గ్రీన్ ఇక్కడ చేసుకొని ఇలాగ హైలైట్ చేసి జస్ట్ నేను ఏం చేస్తాను అనుకుంటే కొంచెం డార్క్ చేస్తాను అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు మీరు చూసారా. సో మనకి క్లిక్ చేస్తున్న ఫీల్ ఒకటి నాకు రావాలన్నమాట. చూసారా, సో ప్లీజ్ వెయిట్ వస్తుంది, మనకి సౌండ్స్ వస్తాయి, అండ్ అలానే ఫైనల్గా మనకి వస్తుంది అనమాట. చూసారా, ఫైనల్గా మనం లాటరీ గేమ్ని కంప్లీట్ చేసేసాం. ఓకే, ఇప్పుడు మనం ఆన్లైన్ షాపింగ్ యాప్ని స్టార్ట్ చేద్దాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తాను.